శాశ్వత రాజధానిగా అమరావతి అజరామరం అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈ మేరకు ఈ రోజు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్ చేశాడు అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి అమరావతి రాజధాని కోసం ఏవో మాట్లాడారు. ఈ రోజు అధికారం పోయాక కూడా అధికారం మత్తులో మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా నిజాలను రాస్తే పత్రికల మీద దాడులు చేస్తున్నారు కదా. మరి గత 5 సంవత్సరాలు కాదు, ఈ రోజుకు కూడా 18 సంవత్సరాలుగా మీ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికలో కానీ ఒక్కటైనా నిజం వచ్చిందా? నిజాల్ని అబద్ధాలని నిజాలుగా రాసిన మరి మీ సాక్షి పేపర్ల మీద, సాక్షి యాజమాన్యం మీద ఈరోజు ప్రజలందరూ తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఈరోజు చట్టాన్ని అమలు చేసే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా సాక్షి మీడియా కానీ సాక్షి పత్రిక కానీ మర్యాదగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటే చాలు ఈరోజు అబద్ధాలని జనాల్లోకి తీసుకెళ్తున్న మీ మీడియా సంస్థల మీద ప్రజలు కానీ మేము కానీ చేసే దాడులు మీరు తట్టుకోగలరా అని ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను మీకు. ఇక ప్రజా రాజధాని అమరావతి చాలా ఎంత సంతోషంగా ఉందంటే, ఒక బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి 9 నెలలు కష్టపడుతుందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లోని మనకి రాజధానిని లేకుండా 2 రాష్ట్రాలని విడదీసి నడి రోడ్డు మీద పెట్టినప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాద్ను ఉపయోగించుకోవచ్చు మీరు అన్నా కూడా తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి పౌరుషంతో మన గడ్డ మీద నుంచే నేను పరిపాలన చేస్తానని ఆయన ఆ రోజు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా అమరావతి వచ్చారు. ముఖ్యమంత్రి కదా, నేను ఏది చెప్తే అది అమరావతి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న కబుర్లు ఆ రోజు ఆయన చెప్పలేదు. ప్రజలందరూ ఆమోదయోగ్యంగా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ రాష్ట్రంలో ఉన్న అన్ని ముఖ్య నగరాలు తిరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని కనీసం 5 సంవత్సరాలు అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టకుండా తనకి తన పట్టపురానికి మాత్రం ఋషికొండని బోడి చేసి 100 కోట్లు ప్రజాధనం తగిలిపెట్టి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ 5 సంవత్సరాలు 3 రాజధానులు అన్నారు, 30 రాజధానులు అన్నారు, ఒక్క దగ్గర కూడా ఒక ఇటుక పెట్టలేదు. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి నా రాజధాని అని 2019 ఎన్నికలకు ముందు నమ్మించిన ఈ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల తర్వాత అమరావతిని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నారో మీ అందరూ చూశారు. అదే చంద్రబాబు నాయుడు గారికి అంటే ఒక ప్రజా పాలకుడికి, ఒక ప్రజా నాయకుడికి, ఒక పనికిరాని అసమర్థ వ్యక్తికి ఉన్న తేడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చారు. అమరావతి అన్ని ప్రాంతాలకి మధ్యలో అందరికీ అందుబాటులో ఉంటే బాగుంటుందన్నారు. అలాగని ఒక కమిటీని వేశారు, రాష్ట్రంలో అన్ని నగరాలకి పంపించారు. అందరి సమ్మతితో అమరావతిని నిర్ణయించారు. ఆ రోజు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కన్నా ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతికి సపోర్ట్ చేస్తున్నామని మాట్లాడిన చిలక పలుకులు ఈరోజు మీడియాలోని సంక్షిప్తమై ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిపోవు. ఆ రాజధానికి ఇక్కడున్న ప్రజలందరూ అంగీకారంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 30,000 ఎకరాలు సాదాసీదా పేద రైతులు కూడా మన భూములకి రేపు ఉదయం సార్థకత కల్పిస్తున్నారు. మన భవిష్యత్ తరాలు బాగుంటాయని ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఆ రోజు అమరావతిని వాళ్ళందరూ అంగీకారం తెలిపారు. ఆ రోజు మోడీ గారి చేత శంకుస్థాపన చేయించారు. పవిత్రమైన జలాలు, నదీ జలాలు, మట్టిని తీసుకొచ్చి ఎంతో పవిత్రంగా ఆ కార్యక్రమం పూర్తి చేశాం. ఆ 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తాత్కాలికంగా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ కానీ సచివాలయం కానీ అలాగే అన్ని ముఖ్యమైన కార్యాలయాలను కూడా అప్పచెప్పాం. అంత కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. మరి 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఇదే అమరావతిలో అదే సచివాలయాన్ని, అదే అసెంబ్లీ హాల్ని ఉపయోగించుకొని అమరావతి మీద తన కుట్రని, కక్షని ఎలా వెళ్ళగక్కాడో మనందరికీ తెలుసు. మహిళా రైతుల మీద, బాలింతల మీద కడుపుతో తన్నించిన జగన్మోహన్ రెడ్డి తాలూకా అకృత్యాలు ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజలందరూ ఆమోదంతో 2024లోని కూటమి తరపున ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఇచ్చిన మాట మీద 12 సంవత్సరాలు పట్టింది ఈరోజు ఆయన తీసుకొచ్చిన అమరావతికి చట్టబద్ధత రావడానికి. మాట నుంచి వెనుకడుగు వేయలేదు. అంటే ఒక నాయకుడు
ప్రజలందరికీ ఇచ్చిన మాటని ఆయన 2014-19 మధ్యలో ఎలా నిలబెట్టుకున్నారో, 19 నుంచి 24 మధ్య అమరావతి మీద ఎన్ని దాడులు కుట్రలు చేసినా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన మీద నమ్మకం పెట్టుకొని భూములు ఇచ్చిన అమరావతి రైతులకి, వారి కుటుంబాలకి, ఆ కుటుంబంలో ఉన్న మహిళలకి ఒక తండ్రిలాగా అన్నలాగా ఎలాగ అండగా నిల్చున్నారో మనందరం కళ్ళతో చూసాం. ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన 4వ ముఖ్యమంత్రిగా ఆయన 2 సంవత్సరాల లోపల ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారుగా మనకి అండగా నిలుస్తున్న బీజేపీ పెద్దల్ని ఎలా ఒప్పించారో 2 సంవత్సరాల లోపల అమరావతికి ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో మనందరికీ ఒక్క వైసీపీ నీచమైన నాయకులు తప్పితే అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఊకుమ్మడిగా అమరావతికి ఈరోజు జై కొట్టాయి. ఈరోజు రాష్ట్రపతి గారి బిల్ పాస్ చేసి ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి రాకూడదు, అయినా కూడా ఎవ్వరూ కదపలేని విధంగా మనం ఉన్నా లేకపోయినా తరతరాలుగా అమరావతి ఉండాలని ఎవ్వరు కదపలేని విధంగా ఈరోజు అమరావతికి చట్టబద్ధత కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇచ్చిన మాట మీద నిలిచిన ముఖ్యమంత్రిగా, అమరావతి రైతుల త్యాగాలు ఎక్కడ వృధా పోవన్న మాట ఇచ్చిన ముఖ్యమంత్రిగా ఈరోజు అమరావతికి పూర్తి చట్టబద్ధత కలిగించి విదేశాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా గర్వంగా ఎస్ మా రాజధాని వచ్చింది, మా భవిష్యత్ తరాలకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ ముఖ్యమంత్రి గారి సారథ్యంలోని భవిష్యత్తులోని 2028 కల్లా అన్ని రకాలుగా రాజధాని తయారు చేసుకుంటా ఉన్న నమ్మకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలిగించారు. రాష్ట్రం అంతటా ఈ సంతోషంలో పండుగ చేసుకుంటుంటే డైవర్షన్ రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డికి ఇది వెన్నతో పెట్టిన విద్య. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 3 రాజధానులు అన్న మాట నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మన 3 ప్రాంతాలు, ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర మధ్య మనకు గొడవ పెట్టడానికి ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేశారో తెలుసు. ప్రాంతాల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, ఆఖరికి దేవుళ్ళ మీద కూడా దాడులు చేయించి 5 సంవత్సరాలు రాజధాని అన్న మాటని ప్రజలు మర్చిపోయేలా చేసి మేము శుభ్రంగా ఉంటే చాలు, క్షేమంగా ఉంటే చాలన్న స్థాయికి తీసుకెళ్లిన ఆనాటి దిగజారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే ఇచ్చిన మాట మీద నిల్చొని ప్రతి ఒక్కటి అభివృద్ధి సంక్షేమాలని 2 కళ్ళగా చూసుకుంటూ ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేరుస్తూ ఒక పక్క అమరావతి